నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, వాస్తవ కథనాలేంటి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలేంటి, అసలు తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి సంబంధించి మనుగడ సాధ్యమేనా, తెలంగాణలో జరుగుతున్న అసలు సిసలైన వార్తలను ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న ఏం జరిగింది? అసెంబ్లీ సాక్షిగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఒకరిపై ఒకరు అపండాలు. ఏంది 50 సంవత్సరాలు పైగా నువ్వు పరిపాలించినవు, నువ్వు చేసింది ఏం లేదురా బై అని వీళ్ళు, లేదు 9.5 సంవత్సరాల పాటు నువ్వు పనిచేసినావు, నువ్వు చేసింది ఏందిరాబాయ్ అని వీళ్ళు. గంతటితోనే అయిపోయింది. అసెంబ్లీ అంటే ఏంటిది? పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజల యొక్క సమస్యలను, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులను చర్చించాల్సింది పోయి అసెంబ్లీలో జరిగిన విషయాలను మళ్ళీ రాజకీయ విశ్లేషకులని, లేకపోతే రాజకీయ మేధావులని, ఇతరత్ర వాళ్ళు చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. గీదా తెలంగాణ, తెలంగాణలో గీదా అసెంబ్లీలు జరిగే తీరు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి తీసుకొచ్చు. నిజానికి వాస్తవ కోణాన్ని చూస్తే చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకు అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు ఒకే అందుకైతే, ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పూర్తి స్థాయిలో కూడా వాయిదా పడ్డ పరిస్థితి. అంటే దేనికి సంకేతం? లేదు మీరు నేను మాట్లాడింది మీరు ఖచ్చితంగా వినాల్సిందే, ఇది మీకు శిక్ష అంటూ ముఖ్యమంత్రి గారు లేరు అంటూ కూడా ఏంది ఆంధ్ర పాలకుల విముక్తి, లేకపోతే నిజాం ప్రభు సంస్థానం నుండి విముక్తి, లేకపోతే భారతదేశం నుండి బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారతదేశానికి విముక్తి అంటూ ఇటు విపక్షం. సో ఆడికడిగి ఇద్దరికిద్దరు సరిపోయారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది వాస్తవమైన కోణం. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు, ప్రజా సమస్యల మీద ఏమన్నా జరిగిందా అంటే అలాంటిది ఎక్కడ కూడా మీకు కనిపించదండి. వాస్తవమైన విషయం. నిన్న అసెంబ్లీలో ఏం జరిగింది, కొట్టి తెచ్చవచ్చే విషయాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా 20,000 వీడియోలను నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాచారం కోసం అందించాను. దాదాపుగా ఇప్పుడు 193,000 సబ్స్క్రైబర్ ఉన్నారు. ఇంకొక 7,000 అయితే మనకు పూర్తి స్థాయిలో 2 లక్షల మంది సబ్స్క్రైబర్ అయితే దాటుతారు. సో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇక దానితో పాటు ఈరోజు మార్నింగ్ న్యూస్ కు సంబంధించి కొంచెం విచిత్రంగా, కొంచెం ఏంది అంటే ఆలోచింపజేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అని నేను అనుకుంటున్నా ఇక నుంచే. ఎందుకంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ అందరికీ తెలిసిందే, ఆ నాటి టిఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఈ పార్టీ మీద పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నల అస్త్రాలతో ఏ విధంగా సంధించడం, ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఇరుకునే పెట్టే ప్రయత్నం చేసినాం, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఏ గ్రూపులలో చూసినా మన వీడియోలో ఉండే విధంగా ఎట్లా చూసినామో కూడా చూసే ప్రయత్నం అయితే చేసినాం. రైట్, ఇక నేను ప్రధానమైన అంశం డైరెక్ట్ అసెంబ్లీ చర్చకే పోదాం. ఒకసారి అసెంబ్లీ చర్చకు చూడుర్రి. అడుగుతాం ఏం అడుగుతారు, ఏం అడుగుతారు? బోల్లా ఏమన్నా కడగనీకి? బోల్లా ఏమన్నా గడగనీకి అంటున్నా. ఏం అడుగుతారు అంటున్నా. బడి పక్కన వైన్స్ ఎందుకు పెట్టినావు అని అడుగుతారా, లేకపోతే గ్రామాన బెల్ట్ షాప్లు ఎందుకు పెట్టిరని అడుగుతారా, లేకపోతే గ్రామీణ స్థాయిలో 6,000 పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 స్కూళ్లు మూతపడ్డాయని అడుగుతారా, గురుకుల పాఠశాలల్లో అన్నం సరిగ్గా పెట్టలేదని అడుగుతారా, ఏం అడుగుతారు, ఏ గిన్నెలు దోవుతారు అంటున్నారు తెలంగాణ ప్రజలు. మనం వాస్తవాలను మాత్రమే మాట్లాడుకుందాం. కఠోర సత్యాలను బీఆర్ఎస్ సభ్యులకు వినిపిస్తా, గత ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడిస్తాం, ఇప్పటికైనా వారిలో పరివర్తన రావాలి. 10 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నియంతృత్వాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా ఎమ్మెల్యే, కేసీఆర్ ఫామ్ హౌస్ వరి పంటపై విచారణకు సిద్ధమా, హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉభయ సభలలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్, ఇరిగేషన్ విద్యుత్ పైన సీఎం విమర్శలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏం చెప్పిర్రంటే మేడిగడ్డపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి చూడాలి. మేడిగడ్డ నష్టాన్ని భరించలేం, కాళేశ్వరం ఈఎన్సీకి ఎల్లండంటి లేక సొంత ఖర్చులతో పునరుద్ధరిస్తామని గతంలో ప్రకటన, ప్రభుత్వం మారడంతో మాట మార్పు అంటూ కూడా ఇదొక అంశాన్ని చూసిరు. 10 ఏళ్లలో విధ్వంసం, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ప్రజల తీర్పుతో రియలైజేషన్ కావాలి, కాంగ్రెస్ హయాంలోనే సామాజిక న్యాయం. మంత్రి శ్రీధర్ బాబు, ప్యానెల్ స్పీకర్గా 4, రేవూరి, కూనమనేని, ఎవరు ఇంకోలు, కౌసర్, బాలు నాయక్కు ఛాన్స్ అంటూ కూడా ప్రధానమైన అంశాలకు సంబంధించి మీరు చూసిల్లు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడుర్రి, ఎంత విచిత్రం అంటే నేనేం చెప్తా అంటే మొట్టమొదటిసారి ఈ ముచ్చట చెప్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట్లు. ఇది ఫస్ట్ బట్టి విక్రమార్క అని మాట్లాడుకున్నాం.
10 ఏళ్లలో విధ్వంసం, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతాం. ఏం చేసిల్లు 10 ఏళ్లలో? 10 ఏళ్లలో మీరు ఏం చేసిల్లు? కోడిగుడ్డు మీద ఈకలు వీకిల్లా, లేకపోతే ఏమన్నా రోడ్ల మీద నాటేయనికి పోయిందా, ఏమన్నా వరి కుప్పలు చేయనికి పోయిర్రా, లేకపోతే ఏమన్నా డ్రైనేజ్ వ్యవస్థ ఏమన్నా సాఫ్ చేయనికి పోయిర్రా, తెలంగాణ ప్రజలకు ఏమన్నా సేవ చేయనికి పోయిర్రా? 10 ఏళ్ళు ఆడపోయిర్రు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష బాధ్యత పోషించాల్సిన పని మీకు లేదా? 10 ఏళ్లలో గనక బిడ్డ బట్టి విక్రమార్క చెప్తున్నా, 10 ఏళ్లలో గనక నువ్వు గనక ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని గనక బయట పెట్టకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపో. డైరెక్ట్ క్వశ్చన్. ప్రతి మొగోడు వచ్చి పలుకులు పలికేటి గివే. గతంలో 2014లో కూడా ఏమని చెప్పిండంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం, ఖచ్చితంగా కాంగ్రెస్ దోషులను అందరినీ ప్రజా కోర్టులో నిలబెడతామని చెప్పిండు. ఏడబోయిండు? అది అర్రసెక్కింది. ఇప్పుడు వీళ్ళు చెప్పే ముచ్చట్లేంది అంటే 4 రోజులు డీమ్ డామ్ ఢామ్ డీమ్ డీమ్ ఢామ్ గంతే, అంతకు మించి ఏముండదు. 10 ఏళ్లలో జరిగిన అవినీతిని గనక కక్కిస్తే పూర్తి స్థాయిలో నువ్వు లైఫ్ లాంగ్ ఉండే రాజకీయానికి నేను మద్దతు ఇస్తా బట్టి విక్రమార్కకు. లేదు అంటే రాజకీయ సన్యాసం తీసుకుని సాగనంపే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం అని చెప్పిండు. నేను ఇంకొక అడుగు ఏం చేస్తానంటే అరాచక పాలన అంటానా, ఇంకొక అడుగు ఇంకెక్కువనే ఇస్తాను. నువ్వు విధ్వంసం కానే ఆగిపోయినావు, నేను అరాచక పాలన అంటున్నా. ఆ విషయాలన్నింటినీ 10 ఏళ్లలో జరిగిన ప్రతి అంశం మీద గనక విచారణ చేయకపోతే బట్టి విక్రమార్కకు సంబంధించి ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. ఇగో తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి, 4 రోజులు మాట్లాడే ముచ్చట్లు మాత్రమే, కేవలం పట్టుమని 4 రోజులు మాత్రమే మాట్లాడతారు. ఇవన్నీ దేనికోసం అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, కుటిల రాజకీయాల కోసం మాట్లాడే మాటలు. 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది. ఈ 10 ఏళ్లలో విధ్వంసం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ టీం, ఎందుకంటే ఈ కేసీఆర్ అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా మినిస్టర్లుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో 10 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని గనక బట్టి విక్రమార్క గనక నిరూపించకపోతే, 10 ఏళ్లలో జరిగిన తెలంగాణలో జరిగిన విధ్వంసాన్ని గనక నిరూపించకపోతే తన రాజకీయ సన్యాసానికి సిద్ధమా? లేదు, కాదు, కూడదు అని ఈ ఏంది అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు మాకు విని 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 విరక్తి వచ్చింది. నిరూపిస్తే నిరూపించండి. సమాజంలో ప్రజాకోర్టు అనేది ఒకటి ఉన్నది. న్యాయస్థానాలను మీకు అంత లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి మాలాంటి కూడా ఇస్తే నేను కూడా చూపెడతాను. నేను చెప్తున్నా కదా, ఆట శురువైంది, మీరు స్టార్ట్ చేసి నేను ఎండ్ చేస్తా గంతేగా. మీరు ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో ప్రజలు ఒక ఓటర్గా నేను కూడా ఉన్నా, ఓటు హక్కు వినియోగించుకున్నా కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంది. ఇంకొకటి ఏంటంటే కరుడుగట్టిన తెలంగాణవాదిని, నేను పూర్తి స్థాయిలో చెప్పాలంటే నేను ఒక ఓటర్ను, నీకు కరుడుగట్టిన తెలంగాణవాదిని, ఉద్యమకారుణ్ణి. మీరు ఎక్కడున్నారు? 2014 నుంచి 2018 వరకు అసలు 2023 వరకు కూడా కనవలే నా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దేనివల్ల వచ్చిందంటే కేవలం ఒక 10 యూట్యూబ్ ఛానళ్లు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. ఆ మార్పుకు నాంది పలికింది సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం వల్ల, వాళ్ళలో కాస్తో కోస్తో సమాచారాన్ని అందించడం వల్ల వాళ్ళు కాస్త రియలైజేషన్ అయి ఇది ప్రజల యొక్క తీర్పు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో బట్టి విక్రమార్క గారికి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను ఏంది అంటే మరి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్గా నిన్ను అంగీకరించబడబోతారా అంటే వెనక మొత్తం 10 ఏళ్ళు చేసిన శాటిలైట్ ఛానల్ ఉన్నాయి, అవన్నీ వేసుకో, ఓకేనా? వీళ్ళు కనుక ఖచ్చితంగా 10 ఏళ్లలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బట్టి విక్రమార్క గనక నిరూపించకపోతే అప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? ఇది నోట్ దిస్ పాయింట్, నా లైబ్రరీలో దీన్ని దాస్తున్నా. ఈ రోజు డేటు 12/17/2013 అంటే నువ్వు స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న అసెంబ్లీ సాక్షిగా 12/16/2023లో నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు. అవినీతిని కక్కిస్తా, తర్వాత ఒక్కొక్క రీల్స్ వదులుతా అంటే మళ్ళీ సుక్కలు చూస్తారు. చెప్తున్నా, మాట్లాడే ముందు మీ వాళ్ళు ఇక ప్రజల తీర్పుతో రియలైజ్ కావాలి. కాంగ్రెస్ హయాంలోనే సామాజిక న్యాయం, మంత్రి శ్రీధర్ బాబు ఏమని చెప్తున్నాడు అంటే ప్రజల తీర్పుతోనే రియలైజ్ కావాలి. ఎవరు రియలైజ్ కావాలి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావాలి. వాళ్ళు ఎందుకు రియలైజ్? ఫక్తు రాజకీయ పార్టీ, అది ఫక్తు, వాళ్ళ భాషలో ఫక్తు రాజకీయ పార్టీ. రాజకీయ ఎత్తుగడలు, అధికారం కోసం ఎవరైనా ఏమైనా చేస్తారు అనే విషయాన్ని పాపం శ్రీధర్ అన్న మర్చిపోయినట్టున్నది, యాద్ చేయరు. ఇక అసలు విషయాన్ని పోదాం దా. రామ్మ మేడిగడ్డపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ. నోట్ దిస్ పాయింట్,
12/2023 అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. ఇది కూడా లైబ్రరీ పోతుంది. ఏమని చెప్తున్నారు అంటే వీళ్ళు చాలా చెప్తున్నారండి. నిన్న అసలు నాకు వినడానికి కూడా నేను మొత్తం అసెంబ్లీని ఈ చెవులలో పెట్టుకునే ఉన్నాయి. ఎవరు ఏం మాట్లాడతారు ఏం కథ అంటే నువ్వెంత కేటీఆర్ అంటే నువ్వెంత రేవంత్ రెడ్డి గివ్వే. కానీ వాస్తవాలు మాత్రం అక్కడ ప్రజలకు సంబంధించిన ఇష్యూలు కానీ గత 10 ఏళ్ల పాటు జరిగిన అన్యాయం కానీ ఇవన్నీ పక్కన పెట్టి వాస్తవాలను వెలికిలోకి తీసుకురావడంలో విఫలమైనలు విపక్షం ప్రతిపక్షం రెండు కూడా. ఇక నేనేమంటానంటే మేడిగడ్డ మీద హైకోర్టు సిట్టింగ్ జరుగుతూ విచారణ జరిపించకపోతే మీరు విచారణ జరిపించిన తర్వాత కూడా తన క్లియర్ ఎవిడెన్సెస్ ప్రతి అంశాన్ని కూడా పూసగుచ్చినట్టు తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా మీ మీద లేదు. కాదు కూడదు అనుకుంటే ఆ డాక్యుమెంట్ నాకన్నీరే నీ పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్కు సంబంధించి ఏమేమి జరుగుతుంది ఎట్లెట్లున్నది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నిన్న ఈ అంశాన్ని మేడిగడ్డ నష్టాన్ని భరించలేం, కాళేశ్వరం ఈఎన్సీకి ఎలాంటి లేక సొంత ఖర్చులతో పునరుద్ధరిస్తామని గతంలో ప్రకటన, ప్రభుత్వం మారడంతో మార్పు. ఇది మీకు అర్థం కాలేదా? చదువుకున్న చిన్న పూరగాన్ని అడిగినా చెప్తాడు ఏంద్ర బిడ్డ గిదా అంటే ఏంది అనేది కూడా నేను చెప్తున్నారు. కాళేశ్వరం ఈఎన్సీకి ఎలాంటి లేఖ రాసింది కదా, ఈ లేఖకి ఏమని రాసిర్రు అంటే సొంత ఖర్చులతో పునరుద్ధరిస్తామని ఎవరు చెప్పిర్రు? ఈ ఎలాంటి వాళ్ళు లేఖ రాసేళ్ళని. వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో లేదు మేము పూర్తి స్థాయిలో ఖర్చులు భరించలేం, మాకు మీకు ఏం సంబంధం లేదు అనే కాడికి వచ్చిల్లు. దేనికి వచ్చిల్లు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఉంటే ఇంకో 2 ప్రాజెక్టులు 2 ప్రాజెక్టులు ఉంటే అది 5,000 కోట్లు ఉంది ఎగ్జాంపుల్, దాన్ని 25,000 కోట్లు చేస్తారు. 25,000 కోట్లకు చేసి ఇలా బాబు నువ్వు 15,000 కోట్లు తీసుకోరా నాయన, ఇక నువ్వు ఎట్లాగా ప్రాజెక్ట్ చేసినావు కదా మిగతా 10,000 కోట్లు మా అకౌంట్ పంపిరా అంటారు. ఇంతే సింపుల్. ప్రభుత్వం మాట్లాడుతూ ఆయనకి ఏమైంది ఏమన్నా ఇక్కడ ఏమన్నా భూగోళం నుండి మన చంద్రగ్రహణానికి పోయినావా లేకపోతే అక్కడ నుండి గురుగ్రహణానికి పోయినావా, గ్రహాల మీదకి ఏమన్నా షిఫ్ట్ అయినామా లేకపోతే ప్రభుత్వాలు మారడంతో ఎలాంటి సంస్థకి ఏమైంది అనేది ప్రశ్న. కాళేశ్వరం ఈఎన్సీకి లేఖ రాసిందట, మేమేంది అంటే సొంత ఖర్చులతో గతంలోనే పునరుద్ధరిస్తామంటూ కూడా ప్రభుత్వం మార్పు చెందక ముందుకు రాసిరండి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లేదు గా ముచ్చట్లని మా దగ్గర 40 అని చెప్తున్నారు. ఇక గీవిల ముచ్చట్లను నమ్ముతాం. కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, 54 మంది ఎమ్మెల్యేలు అంటూ వ్యాఖ్యానించడం సరికందరు, కొందరు అత్యుత్సాహం చూపెడుతున్నారు. ఎమ్మెల్యే కూనమనేనే సాంబశివరావు ఇక కమ్యూనిస్టు భావజాలం. ఇక ఎనుర్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు, 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నిన్న కేటీఆర్ బాహాటంగా ఓపెన్గా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పిండు. వీళ్ళ నాయన అయితే కేటీఆర్ వాళ్ళ నాయన కేసీఆర్. అసలు విషయం ఏంది అంటే డిసెంబర్ 3వ తారీఖున ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ 55 స్థానాలలో ముందంజలో ఉంటుంది, బీఆర్ఎస్ 32 నుంచి 33 స్థానాలలో వెనుక సెకండ్ ప్లేస్లో ఉంటుంది. అప్పుడు ఒక చర్చ జరుగుతుంది, దాని పేరు ఏంది అంటే ప్రగతి భవన్. ఇప్పుడు ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టిల్లు చూడు గల్లనే, ఈ బచ్చన్న కాడ ఉండే ఇంట్లో ప్రగతి భవన్లో ఈడ 3 వ్యక్తులు ఉంటారు. ఒకరు కల్వకుంట్ల చంద్రశేఖర్, రెండోది కేటీఆర్, ఇంకోటి తన్నీరు హరీష్ రావు, ఇంకోటి సంతోష్, ఇంకొక 8 మంది సలహాదారుల కింద ఉండే వాళ్ళ టీం ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక ప్రభుత్వం అంచటట్లేదు నాయన అని కొడుకు అంటాడు. ఇక గిట్ల అయితే ఎట్లా మరి నేను మాట్లాడనా అని అల్లుడు అంటాడు. గిరంతెందుకు నేను కూడా మాట్లాడతా సెడియెత్తా అని ఇంకో కొడుకు అంటాడు. అయిపోయేటలా కేసీఆర్ ఏమంటాడు తెలుసా, అట్లా అద్దు బిడ్డ అని వీళ్ళ 3కి క్లాస్ ఇచ్చి ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి, ఇది ప్రజా తీర్పు, ప్రజలు ఇచ్చిరు కాబట్టి మనం శిరసా వహించి ప్రజల తీర్పును మనం గౌరవిస్తూ ఏమని చెప్పిండు అంటే వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళని చేయనియండి, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే ప్రజలకు మనం చాలా చేసినాం కాబట్టి ప్రజలు మనకు తీర్పు ఇయ్యలే అని కేసీఆర్ అంటాడు. కేసీఆర్ అన్న తర్వాత ఇది ఇంతటితో ఆగిపోతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే మన కేసీఆర్ దావఖాన్లు ఉంటాడండి. కేసీఆర్ దావఖాన్లు ఉంటే మీరు పేపర్ అనుకున్నారు, పేపర్ పట్టుకునే సార్ ఆ చరిత్ర చదువుతాండు ఈ చరిత్ర చదువుతాండు అనే ఒక అమ్మ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది చూడు, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర ఉంటే ఇక సార్ను పరామర్శించడానికి విఐపీలు వస్తారు, ఇక A to Z ఇక అందరు వస్తూ ఉంటే ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా,
ఇక గిట్లయితే నాకు అధికారం పోయింది, నేను ఉండలేకపోతున్నా, ఎందుకంటే వెనక 4 వెహికల్ ముంగట 4 వెహికల్ ఎప్పుడంటే అప్పుడు ఏంది బ్యాగులు అన్ని A to Z ఉండే, ఇప్పుడు ఏది లేకపోయేసరికి కాస్త మానసికంగా ఇబ్బంది అనిపించి ఏం చేస్తాడు అంటే ఒక 7-8 ఫోన్లు కొడతాడండి, కథం సెట్ అయిపోతుంది. తెల్లార వరకు మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసే రౌండ్ ఫిగర్ కూడా వస్తుంది. కానీ కేసీఆర్ చెప్పిండనే ఒకే ఒక మాటకు ఆగిపోయింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గెలిచింది ఇంతమంది, మరి 54 మంది ఎక్కడి నుంచి ఉన్నారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. రాజకీయం తిమ్మిని బమ్మి చేస్తుంది, బమ్మిని తిమ్మి చేస్తుంది. రాజకీయంలో ఎవరు ఏంది అనేది కూడా తెలుసుకోవడం చాలా కష్టం. నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఫోను ఎన్నిసార్లు ట్రాప్ చేసిండో తెలుసా? 1,00,000 సార్లు చేయొచ్చు. ఎందుకు అంటే దానికి ఎప్పటికీ మెయిల్ వస్తుంది, యువర్ ఫోన్ ఇస్ ట్రాక్డ్ అనేది మెయిల్ అనేది వస్తుంది. అట్లా నాదని కాదు, నేను చెప్తున్న కామన్గా తెలంగాణలో ఉన్న విపక్ష పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టిండు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అల్టిమేట్గా ఇప్పుడు అధికారాలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి చేతిలో ఉంటాయి. ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేస్తాడు అంటే ఇప్పుడు నిఘా పెడతాడు. నిఘా పెట్టిన తర్వాత మీరు ఒక విషయాన్ని గతంలో వచ్చింది ఏంది అంటే 54 ఎమ్మెల్యేల పంచాయతీ క్లియర్గా చెప్తున్నా. ఒకటి, మీరు స్టేషన్ గన్పూర్ సంబంధించి కడియం శ్రీహరి కానీ, దాంతో పాటుగా గోషామహల్కు సంబంధించి రాజా సింగ్ కానీ, దాంతో పాటుగా ఇంకొక పెద్ద మనిషి తెలుసు కదా పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఒకటే మాట అంటారు తెలుసా? 365 రోజులు మీ ప్రభుత్వం ఉంటే గొప్ప అని చెప్తారు. దీంట్లో కొన్ని లోతుగా విశ్లేషిస్తే కూడా ఒక నిజం దొరికింది నాకు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయండి. ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుంది ఏం కథ అని నేను ఆరాధీసే ప్రయత్నం చేసిన. పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ 17 స్థానాలకు గాను మొన్నటికి సర్వే చేస్తే పూర్తి స్థాయిలో ఎన్ని వచ్చినాయి అంటే ఎటు చూసినా కూడా పార్లమెంట్ అంశాలకు సంబంధించి 17 స్థానాలకు కానీ కాంగ్రెస్ కు 7 నుంచి 8, మిగతా వాళ్ళకి వచ్చిన పరిస్థితి ఇక చూసిన 5, 3, 2 ఇవన్నీ చూసిన పరిస్థితి కనబడ్డది. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నా కూడా వీళ్ళు అధికారంలో లేకపోయేసరికి కేటీఆర్ అనే వ్యక్తికి ఎలా అయినా అధికారంలోకి రావాలనే ఒక ఉత్సాహం అయితే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతున్నది ఏంది, కేటీఆర్ అనే వ్యక్తికి ఇంకా ఆ దురహంకారం పోలే, అహంకారం పోలే, పాపం ఇంకా అధికారంలోనే ఉంటాడు అనుకున్నాడు అని అంటున్నారు. అధికారంలోకి రావడానికి వీళ్ళకి పెద్ద ఛాన్స్ ఎంత సమయం ఏం తక్కువ, ఈజీగా రావచ్చు. ఎందుకు అంటే వాళ్ళు ఎట్లా చేసినా కూడా రాజకీయాలలో అధికారంలోకి రావడానికి శతదా ప్రయత్నం చేయడానికి ఆ స్కోప్ ఉన్నది కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పిండు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలంగాణ ప్రజలు చెవులలో గుసగుస కొరుక్కుంటున్న విషయం. సో ఇక్కడ ఎవరు కూనమనేని సాంబశివరావు చెప్పడం ఏమంటున్నారంటే ఇలా మాట్లాడడం కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అంటే ఆయనకి ఏంది అంటే చదువుకున్న పిల్లగాడు కాబట్టి ఆగది నోట్ల మాట లటుక్కున అడేస్తాడు. వీళ్ళు ఏంటంటే రాజకీయ ఓనమాలు కాదు, అసలు సిసలైన రాజకీయాలు నేర్చులు కాబట్టి వాళ్ళ తలల మీద తెల్లింటికెళ్ళి వచ్చినాయి, మొత్తం పండువండినాయి కాబట్టి వాళ్ళ రాజకీయాలు వేరే ఉంటాయి. మీరు అదేంది ఓ సినిమా ఉంటుంది రానా గాని సినిమా, నేనే మంత్రి నేను సంథింగ్ ఏదో సినిమా ఉంటుంది, ఆ సినిమాలో ఉన్నట్టుగా అట్లా చేస్తారు అన్నట్టు. వీళ్ళ ప్లానింగ్ వేరే ఉంటుంది. సో ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు, కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు, అటు దాంతో పాటు పల్లా కానీ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలకు క్లారిటీగా అర్థమైంది ఏంది అంటే సో వీళ్ళ దగ్గర ఏదో పదునైనంగా వ్యూహం అయితే ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మిత్రులారా మీరు చాలా క్లారిటీగా గుర్తుంది, నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడతాను. 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే ఒక బలమైన వాదనను ఆయన మాట్లాడిండు అంటే ఆయనకు క్లారిటీగా లేకనా, లేకపోతే అంతమంది సభ్యులు లేకనా, లేకపోతే ఉత్తరే డామ్ డీమ్ అన్నట్టుగా ఏదో సినిమాలుగాక మా దగ్గర ఎమ్మెల్యేలు 12 మంది ఉన్నారు, 6 ఉన్నారు, 7 ఉన్నారు అంటే ఆడి వేటలకు ఎవ్వరు లేకుంటుండి ఒక్కడే ఉండి ఓడు వచ్చిన తర్వాత ఇంకోటి వస్తాడని అట్లాని కాదు. ఇక్కడ వాస్తవంగా వాళ్ళకు క్లారిటీ లెక్క అనేది ఉన్నది, అదైతే వాస్తవం. సో ఆయన కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారు అనేది గుసగుస అయితే వినబడుతుంది. ఇక 10 ఏళ్లలో కేసీఆర్ను ఒక్కసారి కలవలేదు, 30 సార్లు రిక్వెస్ట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు 10 రోజులలో 4 సార్లు సీఎం రేవంత్ను కలిసారు. టీచర్ ఎమ్మెల్సీ ఇవాళ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఏంది అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఏంది అంటే ఉద్యమకారులను చూసిండు, విపక్షాల కథ ఏంది, ఎక్కడెక్కడ ఏం చేస్తే ఏ రాజకీయాలు చేస్తే ఏమేమి వస్తుందో ఆయనకు చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం అయింది గంతే కదా, సీఎంను 4 సార్లు కలిసిండు. ఎవరు కలిసిండు? టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి నర్సిరెడ్డి అన్న కలిసిండట. సరే నేనేమంటున్నానంటే నేను కూడా ఒక రిక్వెస్ట్ 30 సార్లు అన్నా కదా, నేను 60 సార్లు పెడతా రేవంత్ రెడ్డికి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర మాది కూడా ఉంది. మరి మాకేం చేస్తాం, మా న్యాయబద్ధంగా మాకేం డిమాండ్లు చేస్తాం అనేది
నేను ఒక 60 సార్లు రిక్వెస్ట్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తా. ఆ రిక్వెస్ట్కి సంబంధించి స్పందిస్తాడా లేదా అనేది చూస్తా. ఎందుకంటే ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలవంగానే అయిపోతుందా అంటే కాదు. తెలంగాణకు సంబంధించిన సామాన్యులు కలవాలి. సామాన్యులు కలిసినప్పుడు అప్పుడు మనం అగ్రి అయ్యాం. ఓకేనా? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి దగ్గరికి నేను కొన్ని అపాయింట్మెంట్లు కోరుతున్నా. మరి నర్సిరెడ్డి అన్న ఇప్పిస్తాడా లేకపోతే ఇంకెవరు ఇప్పిస్తారో అనేది నాకు సంబంధం లేదు. ఎందుకంటే 30 సార్లు కేసీఆర్ని అడిగితే ఇవ్వలేదట, కానీ ఇప్పటికీ 4 సార్లు కలిసిండట. నేనేమంటుంటా అంటే నెంబర్ 1 బోడ సునీల్ నాయక్ మీ అందరికీ తెలుసు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్న ఈ కుటుంబం కలవాలనుకుంటుంది. నేను చెప్తున్నా నెంబర్ 1. నెంబర్ 2 తెలంగాణ అమరవీరుల కుటుంబానికి సంబంధించి శంకరమ్మకు సంబంధించి అవకాశం కల్పించాలి. నెంబర్ 3 నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇప్పుడు గద్దరన్న కుటుంబానికి సంబంధించి గద్దరన్న లోటుకు సంబంధించి వాళ్ళ కొడుకు సూర్య లేకపోతే వాళ్ళ బిడ్డకు సంబంధించి ఎమ్మెల్యే స్థానం ఇచ్చినంత కాదు, వాళ్ళకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని నేను అడుగుతున్నా. వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. నెంబర్ 4 ఇది చాలా క్లియర్. తెలంగాణలో ఇప్పటి వరకు జర్నలిస్టుల మీద నమోదైన కేసులన్నింటినీ కూడా తొలగించడానికి జర్నలిస్టులందరినీ మమ్మల్ని అందరినీ రమ్మనాలి. ఏంది శాటిలైట్ ఛానళ్ళు మళ్ళీ మేము బొడిసినాం పీకినాం అని వచ్చే ఏంది ఆ ముచ్చట్లు అన్నద్దు. వాళ్ళంతా అవసరం లేదు మనకు. ఏంది పిచ్చి పిచ్చి సామాన్ అంతద్దు. వాళ్ళు చెయ్యలే, ఇది కాలే, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఒక శాటిలైట్ ఛానల్ కొత్తగా వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం మేమే అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్తున్నారట. ఇక గట్లా మారిపోయింది. సో నర్సిరెడ్డి అన్న వీళ్ళందరినీ కలిపి అన్న నువ్వు వైఆర్టీవీ ఖచ్చితంగా చూస్తూ నాకు ఆ నమ్మకం ఉన్నది. సో వీళ్ళందరినీ కలిపియలేదు లేదు కుదరలేదు మళ్ళీ ఇయ్యలే అని ముచ్చట మాత్రం మాకు చెప్పకు. మేము ఒకసారి ఇలా రాష్ట్రం రేవంత్ రెడ్డికి రిక్వెస్టులు పెట్టుర్రు, అపాయింట్మెంట్ అడుగురు, ఒక 10 అడుగురు 10 మంది చేత పెట్టేసి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ పెడతాను. చూద్దాం వాళ్ళని ఏ పార్టీ కలుస్తాడో. మమ్మల్ని బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కు సపోర్ట్ చేసిన ఆఫీసర్లను వదలకూడదన్నారు. లేదంటే వారు విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని తెలిపారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. బండి సంజయ్ అన్న ఏం చెప్తున్నాడు అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు శ్మశాన వాటిక నుండి సిఎంఆర్ ఫండ్ వరకు అంత దోసుకున్నారు. పక్కనున్న అధికారులు గులాబీ కండువ తప్ప ఆయన కేసీఆర్ కోసం భజన చేసిర్రు. సో వీళ్ళందరి పాస్పోర్ట్లను గుంజుకోర్రి. ఎందుకంటే రేపు వీళ్ళు దేశాలు దాటిపోయే ప్రమాదం ఉన్నది. దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సో జర జాగ్రత్త. ఏమనుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బండి సంజయ్ అన్న ఏమని చెప్పిండంటే వాళ్ళ పాస్పోర్ట్లు గుంజుకోమని చెప్పిండు. అయితే బండి సంజయ్కి లాజిక్ తెలియదేమో. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ఒక కేసు అయినా నమోదై ఉండాలి, లేకపోతే ఇతరత్ర దేనికైనా దాంట్లో ఆ వ్యక్తి అయి ఉంటే దాని పాస్పోర్ట్లు న్యాయస్థానాలు అనేది ఒకటి ఉంటుంది. మీ ఇష్టానుసారంగా వాళ్ళ పాస్పోర్ట్లు గుంజుకోరి వాళ్ళ ఇంటి మీద దాడి చేయరంటే కుదరదు. బండి సంజయ్ అన్న నిజం ఇది. నువ్వు ప్రాక్టికల్గా నువ్వు నాకు చాలా దగ్గర కాబట్టి నువ్వు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అంటే ముచ్చట ఇక్కడ తెలంగాణలో మీ రాజ్యం వచ్చిందని వాళ్ళ రాజ్యం వచ్చింది మీ రాజ్యం, అమాయకమైన ప్రజలను మేము మోసపోతూ ఉన్నాం అనే విషయం మాకు క్లారిటీ వచ్చింది. అందుకే మళ్ళొక్కసారి పోరాటానికి సన్నద్ధమైన ఇక చూసుకుందాం అన్నప్పుడు కాంగ్రెస్ బలపడలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడంలో లాభపడింది. ఎంపీ లక్ష్మణ్ 100కు 100%. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది బలపడిందంటే అది పగటికల వాస్తవమైన విషయం. ఇది ఏంది అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం మీద అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద 2023 వరకు 2014 నుంచి వాళ్ళు చేసిన పరిపాలనలో జరిగిన వాస్తవమైన విషయం ఏంటంటే భయంకరమైన వ్యతిరేకత మూటగట్టుకోవడం వల్ల ఆ మూటగట్టుకున్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మాలాంటి వాళ్ళు పోరాటం చేయడం వల్ల పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం వల్ల జరిగిన వ్యతిరేకమైన ఓట్లు అనేది ప్రత్యామ్నాయంగా ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీకి అనేది గంపగుర్తుగా వేయడం వల్ల అధికారంలోకి వచ్చింది. ఏంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి లక్ష్మణ్ అన్న చెప్పిన ముచ్చట 100కు 100% నిజం. ఇక మీరు మళ్ళీ ముచ్చట పెట్టుకోకుర్రి, ఆగమాగం కాకుర్రి. వాస్తవమైన కోణం ఇదే. కాంగ్రెస్ బలపడలేదు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల వల్ల చీలికతోనే మాత్రమే లాభపడింది. నేను చెప్తున్నా కదా చాలా క్లారిటీగా. ఇది వాస్తవమైన విషయం. లక్ష్మణ్ అన్న చెప్పింది నిజమే. అది ప్రజా పోరాటం అని నేను గందుకే అంటున్నా. రైట్. ఇక ఇంకోటి ఇగో నేను చెప్పలే ఇదే ఇంకా అధికార మత్తులోనే ఓడిపోయారన్న ఫీలింగే లేదు. ఎందుకు ఓడిపోయారు వాళ్ళు ఓడిపోలే భయ్. నీకు అర్థమైతలేదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్న వాళ్ళు ఎవరు? సీట్ల పరంగా కాదు, వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ పరంగా వాళ్ళకున్న పరంగా వాళ్ళు ఓడిపోలే. నేను చెప్తున్నా కదా అసలు ప్రాక్టికల్లల్లా ఒకసారి జనాలల్లో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను.
అసలు ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గ్రామ గ్రామాన జరిగిన విషయం ఏంది అంటే, నేను ఒక 100 మంది ప్రజలు అంటే వివిధ వృత్తులకు సంబంధించి సబ్బండ వర్గాలకు సంబంధించి చూసుకున్నా. ఇది ఒక 4 నియోజకవర్గాలలో నాకు తెలిసిన నాకున్న సోర్స్ ప్రకారం నేను ఒక పని చేపించిన. ఏం చేపించిన అంటే, కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏంది అని అడిగిన. ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, కేసీఆర్ను ఎందుకు ఓడించిల్లు అని అడిగిన. ఈ ఓటమికి గల కారణాలు ఏంది, కేసీఆర్ని ఎందుకు ఓడించిల్లు అని క్వశ్చన్ వేస్తే ఒకటే అంశం. ఇక్కడ మా ఎమ్మెల్యే ఉంటాడు కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, 3 రకాలమైన వాదనలు వచ్చినాయండి. చాలా క్లియర్గా చెప్తున్నా. ఒకటి, ఇక్కడ ఏంది అంటే మా ఓడిపోతే పైన కేసీఆర్ గెలుస్తాడు కదా, మనకి ఇది తెలియదు, ఒక లాజిక్ మిస్ అయింది. ఇక్కడ మావోడు చేసిన అరాచకాలు ఎమ్మెల్యేల వల్ల తప్పిదాల వల్ల ఎమ్మెల్యేను ఓడగొచ్చి పైన కేసీఆర్ గెలుస్తాడు కదా అన్నారు. నెంబర్ 1 ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఆ వేవ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వ్యతిరేకమైన వేవ్ ఏదైతే ఉందో అది ఒక సునామీలా వెళ్ళిపోవడం వల్ల గెలవాల్సిన అభ్యర్థులు కూడా ఓటమి పాలైపోయారు. ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. కేసీఆర్ సంక్షేమ పథకాలు పెట్టలేదా, కేసీఆర్ తెలంగాణ ప్రజలకు లాభం చేయలేదా, కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదా అంటే అయింది, అన్నీ జరిగినాయి. కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అభ్యర్థులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2023 వరకు ఎవరైతే పరిపాలన చేసిల్లో ఆ ఎమ్మెల్యేల మీద భయంకరమైన వ్యతిరేకత ఉండడం వల్ల వాళ్ళ మీద అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వ్యతిరేకమైన ఓటును వేసి వాళ్ళు ఓడగొట్టడం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, మా ఎమ్మెల్యే ఓడిపోతుంది కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అది ఒకటి ప్రజల్లోకి వెళ్ళింది. ఇక రెండో అంశం ఏంటంటే, ఇక్కడ కొంతమంది వేవ్లో అంటే కాంగ్రెస్కు సంబంధించిన వేవ్ ఒకసారి వచ్చింది. ఆ వేవ్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కొన్ని చోట్ల గెలిచే స్థానాలను నిజానికి వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఇంకా 8 స్థానాలను గెలవాల్సి ఉండే. ఆ 8 స్థానాలు ఓడిపోవడానికి బలమైన కారణం కూడా ఆ వేవ్ రావడం వల్ల వ్యతిరేకమైన ఓట్లు వాళ్ళకు పడి లాభపడ్డది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇంకా అధికార మత్తులోనే ఓడిపోయారన్న ఫీలింగే లేదు. కేటీఆర్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల అస్థానం, పరిస్థితులను తగినట్టుగా మారలేదనే భావన, ఆయన తీరుతోనే చేటు వస్తుందనే అభిప్రాయం. ఒకసారి చూద్దాం. కొందరు బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలనే తప్పుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా ఇంకా అధికార మత్తులోనే ఉన్నారని, అహంకారం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. అసెంబ్లీ లోపలికి బయటికి వెళ్తున్న సమయంలో మంత్రి మాదిరిగానే కేటీఆర్ ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం పోయిన తర్వాత ఆయన తీరులో మార్పు వస్తుందని ఆశపడ్డామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుగుగా ఉంటూ ఎదురైన ప్రతి ఒక్కరిని పలకరించాలనే విషయాన్ని మర్చిపోయి ఇంకా అధికారంలో ఉన్నామనే తీరును వ్యవహరిస్తున్నారనే టాక్ ఆ పార్టీ నేతలలో వ్యక్తమవుతుంది. మీరు ఇది చూస్తున్నారా? సరే, మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా ఇంకో విషయం చెప్పనా. ఇది బీఆర్ఎస్ నేతల సొంత వాదన అయితే 100కు 100% కాదు. మరి ఈ పేపర్ అయినా రాసిన నాకు సంబంధం లేదు, కానీ ఇది 100కు 100% కాదు. ఏంది, కేటీఆర్ వ్యవహరిస్తున్నాడు, ఇంకా మంత్రి మాదిరిగానే పూర్తి స్థాయిలో వ్యవహరిస్తున్నాడు, మంత్రి లెక్కనే వ్యవహరిస్తున్నాడు అంటే ఆయన నేచర్ అది. ఆయన తెలంగాణ ఉద్యమంలో వచ్చిండు, అంతలోనే అధికారం వచ్చింది, మంత్రిగా ఉన్నాడు. ఆయన చదువుకున్న పిల్లగాడు, ఇతర దేశాలలో ఉన్న పిల్లగాడు, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకు ఉంటుంది, ఆయన యాటిట్యూడ్ అట్లున్నది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. సీఎం రేవంత్ రెడ్డి మినిస్టర్ కేటీఆర్, సరే ఇప్పుడు లేడు కానీ కేటీఆర్, ఏంది డిఫరెన్సు? తెలంగాణ ప్రజలారా ఒకసారి చెప్పుర్రి, వీళ్ళ డిఫరెన్స్ ఏంది అంటున్నా నేను. ఓహో, ఈయన ఓడిపోయిండు, ఈయన ఓడిపోవడం వల్ల ఈయనను అనగదొక్కితే బాన్సన్ సార్ దండం పెడతా సార్ కాలు మొక్తా సార్ అన్నట్టుగా కేటీఆర్ ఏమన్నా మారిపోతాడా? లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఎవరక్కడా ఇటు రండి అనగానే అవుతారా? ఏంటన్న లాజిక్? ఇతను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓడిపోయిలు ఎంత పర్సెంటేజ్తోని, మహా అంటే 1% పైచెలకు, 2% లోపు, 2% వేసుకుందాం, ఒక 2% ఓట్లతోనే ఓడిపోయారు. సరే ఓడిపోయారు, అది తెలంగాణ ప్రజలు చిన్న తీర్పు ఒప్పుకుంటా. ఈ 2%తోనే ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఓడిపోయినంత మాత్రాన ఏంది జీ హుజూర్ అంటాడా? ఎందుకనాలి? పార్టీ నేతలలో ఈ చర్చ ఇదే, ఈ లంగరాతలే వద్దనేది నేను, ఈ దొంగరాతలే రాయొద్దని చెప్పేది నేను. ఏంది అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని పలకరిస్తారంటే మీరే పలకరి, ఆయన ఓడిపోయిందనే బాధలున్నాడు. ఆయనకి ఇంత దాన్ని ఏమంటారు మన భాషలో, తెలంగాణ భాషలో ముక్క సుక్క పెట్టి కాసేపు ఓదార్చుర్రి,
ఓడిపోయిన బాధలు ఆయనే ఉన్నాడు, ఆయననే ఓదార్చారు అదురి. ఇక్కడ ఈయన ఓడిపోయినంత మాత్రాల కొమ్ములు పడిపోవు, ఈయన గెలిచినంత మాత్రాన రేవంత్ రెడ్డికి సంబంధించి కొమ్ములు రావండి. అదే అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడైనా ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారులు మాత్రమే శాశ్వతం తప్ప రాజకీయ పార్టీల నుండి గెలిచిన అభ్యర్థులు ఎప్పుడు ఆ పదవులలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ శాశ్వతం కాదు. మీరు ఎన్టీఆర్ హయాంలో ముఖ్యమంత్రిగా చూసిర్రు, ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడుని చూసిర్రు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసిర్రు, ఆ తర్వాత ఎవరు కిరణ్ కుమార్ రెడ్డిని చూసిర్రు, రోషయ్యని చూసిర్రు, తర్వాత కేసీఆర్ని చూసిర్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. రాజకీయాలలో మార్పు అనేది సహజం. ముఖ్యమంత్రిగా అయితేనే ఉంటారు, వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అది సర్వసాధారణంగా జరిగే విషయం. దాంట్లో కొత్త ఏమున్నది? మినిస్టర్ పదవి పోయింది, లేకపోతే అధికారంలో మార్పు జరగంగానే అధికార మత్తులోనే ఉన్నారంటే వాళ్ళ ఫీలింగ్ ఏమున్నది? ఆయనకేం అవసరం? నిండుకుండా ఎప్పుడు తొలకదు అంటారు, మీకు తెలుసో లేదో. నిండుకుండా ఎప్పుడు తొలకదు అంటారు, సగం కుండ మాత్రమే తొలుగుతుంది అని చెప్తారు. గింతే ఏమున్నదల్లా. దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ఇక గుంజుతారు. దాన్ని ఏదో వెనకట నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అదొకటి క్యాసెట్ ఉండేది రికార్డ్, అట్లా గుంజుతా అంటే రీల్ వచ్చేది, అవి అట్లా గుంజుతారు. ఎన్ని రోజులు గుంజుతారు గుంజరి. ఏమున్నదన్న అధికారంలో ఉంచేంత లేకుంచేంత, ప్రజా తీర్పును ఆయన గౌరవించండు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు, పోయి మినిస్టర్ సీట్లు ఏమైనా కూకున్నారు, కూకోలే కదా. ఏముంటుందల్లా? వీళ్ళు రాస్తారు, మీకు తెలియదు. నాకు కూడా పేపర్ ఉన్నది, మీకు చెప్పాలనా? ప్రజా వెలుగు పేపర్లో నేను రాసుడు మొదలు పెడితే మళ్ళీ ఒక్కొక్కని మొత్తం పూసాలన్నీ కదలాలి. నేను చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, ఇగో ఇది నా పేపరు, దీన్ని ఎవ్వరు ఏం చేయలేడు. రిజిస్టర్డ్ పేపర్ అండి. తెలంగాణలో ఎంపానల్ కాలేదేమో కానీ రిజిస్టర్డ్ పేపర్ ఇది. ప్రజా వెలుగు పత్రిక అనేది. ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి నేను రాయాలంటే రేపు పొద్దుగాల వరుస పెట్టి రాయచ్చు. ఎంతసేపు అది రాసుడు పెద్ద అదే. ఇగో వీళ్ళ తమ్ముడు నిన్న కాన్వాయ్తో ఆగమాగం పోయిండు, ఈయన మీద రాయచ్చు, అన్నీ రాయచ్చు. ఏంది అంటే పైన పటారం లోన లోటారం అంటారు చూడు, అట్లా నేను కూడా రాయచ్చు. అది జర్నలిజం విలువలు కాదు. వీళ్ళు రాస్తారు ఎందుకు అంటే ఎంతో కొంత అలా ముడతాయి. మరి నన్నా నీకు ముట్టట్లేదు అంటే నేను ఎప్పటికీ చెప్తున్నా నాడు భగవద్గీత మీద ప్రమాణం చేసినా, నేడు భగవద్గీత మీద ప్రమాణం చేస్తా, రేపు చేస్తా. ఏ పార్టీతో అంటగట్టలే. మీరు మొన్నటి వరకు చూసిరు, మొన్నటి వరకు బీఆర్ఎస్కు సంబంధించి లోపాలను ఎత్తి చూపిన. ఇక నిన్నట్టుండి ఏంది వీళ్ళు అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం అనగానే ఆటో డ్రైవర్ల దగ్గర పోయి వాళ్ళ విషయాన్ని కూడా తీసాను. నేను ఎప్పుడూ విపక్షమే. రేపు పొద్దుగా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా విపక్షమే, రేపు పొద్దుగా మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఎవరు వచ్చినా నా పాత్ర ఎప్పుడూ విపక్షమే. నాది ప్రశ్నించే గొంతుక. నేను ప్రశ్నిస్తూనే ఉంటా ఉన్నంతకాలం. ఏంది మహా అంటే ఒక లోటు వస్తుంది కావచ్చు. ఏంది అంటే నేను చాలా సందర్భాలలో కొంతమంది నన్ను అడుగుతుండే, అన్న నువ్వు 9908 అనే ఫోన్ నెంబర్ పెట్టినావు కదా, 572666 అనే నెంబరు, దీంతో గూగుల్ పే, ఫోన్ పే ఉన్నది కదా, ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించి. అరే నాయన, ఇంట్లో పైసలు అయ్యి అడిగితేనే 3-4 రోజుల తర్వాత మరగబెట్టి ఆడీడ అప్పు తీసుకొచ్చో, లేకపోతే ఉన్న పైసలు కొద్దిగా ఇయ్యలేకనో, లేకపోతే ఖర్చు ఎక్కువ అవుతుందనో, లేకపోతే ఎట్లనో 2-3 రోజులు వారం రోజుల తర్వాత ఇస్తారా నాయన. ఇక్కడ స్క్రీన్ మీద పెట్టంగానే పైసలు ఏమని ఇస్తారు, ఎవరేరు. నాకు ఒక ఎక్విప్మెంట్ కావాలో 10 లక్షల నుంచి 25 లక్షల వరకు అవుతుంది, ఎవరైనా సాయం చేస్తారా అని అడిగిన. ఎవరు స్పందన వచ్చింది, కానీ సాయం లేదు. అంతే ఉంటుంది ఏదైనా. ఇంట్లో మన వాళ్ళకే లోటుపాట్లు ఉంటాయి. అలాంటి సమాజం ఎవడో తెలియదు, ఎందుకు ఇస్తారు చెప్పురు. ఇక చూడరి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ నిజమేనా? మేము 54 అని కేటీఆర్ అనడం దేనికి సంకేతం? 3 పార్టీలు ఒకటేనని చెప్పదలుచుకున్నారా? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇప్పుడు ఇక ఏమొచ్చట, మొన్నటి వరకు ఏం మాట్లాడిన తమ్మినేని వీరభద్రానికి? ఖమ్మంలో ఏం జరిగింది, ఏ పోలీస్ స్టేషన్లో ఏ ఎఫ్ఐఆర్ నమైంది, అప్పటిదాకా ఏం చేసిండు మరి తమ్మినేని వీరభద్రం? ఇగో దొంగ ముచ్చట్లు మనకద్దు. చెప్తున్నా కదా, అందరు గజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాళ్ళే. ప్రజలారా, మారాల్సింది మనమే. రాజకీయ నాయకుని వస్తే మన ఏంది ఓటప్పుడు వచ్చినప్పుడు మన కొడుకులో బిడ్డలో స్నానం పోతాండే మన ముడ్డి అడిగి లేకపోతే స్నానాలు చేపించారు కదా. ఈ సారత్తో మీరు ఏం చేయరు తెలుసా? ఆ డ్రైనేజ్ కాలువలు ఎత్తిరి, ఆ సెప్టింగ్ ట్యాంకులు ఉంటాయి అలా దించెత్తిరి, అప్పుడు రోగం తిరుగుతుంది నా కొడుకులకు. ఇవన్నీ ఉత్తముచ్చట్లు. ఇల్లు 2000 మొన్నటి వరకు, అరే మహా అంటే 17 రోజుల ముందు వరకు వీళ్ళు ఏం మాట్లాడారు? స్టేట్మెంట్లు తీసుకోరు, మీరే చూడరు. తమ్మినేని వీరభద్రం డిసెంబర్ నవంబర్ 1వ తారీఖు ముందు ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? భలే ఉంటుంది రాజకీయం. ఎవడు అధికారం ఉంటే వాడిని సంకలే చేరుతాడు, ఎవడు కట్టల పైసలు ఇస్తే వాడు చేస్తాడు. మీరు అనుకుంటారు కదా ధర్నాలు, వాస్తవంగా నిజానికి అక్కడ ధర్నాలు జరుగుతున్నాయంటే కొంతమంది ధర్నాలు ప్లాన్ చేస్తారు, హౌస్ అరెస్ట్లు అవుతారు, ఇతరత్ర జరుగుతుంది. కొన్ని ఏమో ప్రజాస్వామ్య బద్ధంగా అరెస్ట్ చేసేటి, ఇంకొంటి ఏంటి అంటే పైసల మూట ఆధారంగా జరిగేటి. గుర్తుపెట్టుకో, చాలా క్లారిటీగా చెప్తాను నేను. భారత్ సూపర్ విక్టరీ, ఇంగ్లాండ్ పై 347 పరుగుల తేడాతో మహిళా జట్టు గెలుపు. మహిళా టెస్టులో రికార్డు విజయంగా ఘనత
ఏంది విజయంగా మెరిసిన దీప్తి శర్మ పూజ అంచు కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి సూపర్ విక్టరీ సాధించింది అంచు కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక రైట్ ఇగో మరో 1890 నర్సింగ్ పోస్టుల ప్రభుత్వ దాఖలాల్లో ఖాళీగా ఉన్న 1890 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నోటిఫికేషన్తోనే కలిపి ఈ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7094కు చేరింది. ఇగో నర్సులకు సంబంధించేట 1890 పోస్టులు పోస్టులు ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉంటే స్టాఫ్ నర్సులకు సంబంధించి అన్నిటికీ కలిపి మొత్తం 7094 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి నర్సింగ్ చదువుకున్న వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోరు. దేశం కోసం ఏకం కావాలి, దేశంలో పేదరిక నిర్మూలన కోసం సంకల్పం తీసుకోవడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శనివారం చిన్న గోల్కొండలో కేంద్ర పథకాలపై అవగాహన కల్పించే ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దేశం కోసం ఏకం కావాలి, ఇంటి కోసం 4 కుటుంబ సభ్యులే ఏకమైతలేరు. ఇక దేశం కోసం అంటే నేను చెప్తున్నా అటు రైతన్న ఇటు ఆర్మీలో పనిచేసే ఆర్మీ సోల్జర్స్ అంతకు మించి ఎవరు చేయరు. భూస్వాములకు ఏమన్నావు, భూస్వాములకు రైతు బంధు కరెక్ట్ కాదు, 10 ఎకరాలకు మించి ఉన్న వాళ్లకు రైతు బంధు ఇవ్వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న శాసన మండలిలో అన్నారు. ఈ విషయాన్ని ఇదివరకే చెప్పానన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అబ్బా అధికారం ఉన్నంత సేపేమో అనుభవిస్తారు, అధికారం నుండి కాస్త విపక్షం రాగానే బా ఏంది అంటే కడిగిన శుద్ధపూసలు అవుతారండి. అబ్బా వాళ్ళని చూస్తే మీకు చాలా విచిత్రం అవుతుంది. వావ్ ఇంత అద్భుతంగా ఉన్నారా అనిపిస్తుంది. ఇగో ఇట్లుంటాయి వీళ్ళ ముచ్చట్లు. చూడుది అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా కాకిరెట్టి ఎత్తే ఏమన్నా తుడుచుకుంటున్నావు, ఏం చేసినావు? అధికారంలో నీకు ముఖ్యమంత్రి ఏమైనా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అప్పుడు చెప్పకపోయినావయ్యా ముచ్చట్లు ఇవని బట్టే బాజ్ ముచ్చట్లు నా భాషలో నేను చెప్తున్నా కదా, నేను బరాబరి చెప్తా. ఇగో మీ పాపాలన్నీ బయట పెడతాం, 10 ఏళ్ల విధ్వంసం ఆర్థిక నేరాల సభలో చర్చకు పెడతాం. కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్, గతమే మాట్లాడాలనుకుంటే మీ చరిత్ర ఎక్స్రే తీసి వివరిస్తాం. మేనేజ్మెంట్ కోటాలో కేటీఆర్ సీఎం అవుదాం అనుకున్నాడు, ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి సీఎం అయ్యేసరికి కుళ్ళుకుంటున్నారు. డ్రగ్స్ దందాలు ఎంతటి వారైనా బొక్కలో వేస్తాం. గవర్నర్ చదివింది మా మేనిఫెస్టోనే, గ్యారంటీలన్నీ అమలు చేస్తాం. 7వ గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ ఇస్తున్నాం. ధర్నా చౌక్లో కేటీఆర్ ఆమరణ దీక్ష చేసుకోవచ్చు అంటూ కూడా వ్యాఖ్య అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట్లు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట్లు విన్నారు కదా. మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ, ఇవన్నీ చెప్పిన ఎమ్మెల్యేలను కొని సర్కారు కూలుస్తారా అంటూ కూడా చెప్పిన ముచ్చట్లు కనబడ్డాయి. సో ఆర్థిక నేరాలు 10 ఏళ్ల విధ్వంసానికి సంబంధించి చర్చకు పెట్టుడు కాదు, వాస్తవాలను ఎంక్వైరీ చేసి నా దగ్గర నాకు తెలిసిన న్యాయస్థానం అనేది ఒకటి ఉన్నది, దాని ముందు ఇంకోటి ప్రజా కోర్టు ఒకటి ఉన్నది, దాంతోపాటు మీడియా అనేది ఒకటి ఉన్నది. మా అందరికీ డాక్యుమెంట్ మీరు పీడిఎఫ్ పంపిరి, నేను మొత్తం ఇక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తా తెలంగాణ ప్రజలు. లేదా మీరే ఒక ప్రోగ్రామ్ మీరే ఒక ప్రెస్ మీట్ పెట్టన్నా చెప్పు. ఇక మీరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లంగ అంటే నువ్వు లొంగ, నువ్వు దొంగరా అంటే నువ్వు పెద్ద దొంగరా అన్నట్టు దొంగ భుజాలు దరుచుకున్న ముచ్చట్లు వద్దు. 2014కు ముందుగా అదే జరిగింది, ఇప్పుడు 2023లో జరగడానికి నేనైతే ఇష్టపడతాను. తెలంగాణ ప్రజలు మీరేమన్నా అనుకోరు, ఎందుకంటే 2014లో మీకు తెలుసు అతిపెద్ద స్కామ్ గా ఇందిరమ్మ ఇళ్ల గురించి తీసుకొస్తా అంటే ఒక్కొక్క లాగులు తడిచినాయి. ఇప్పుడు మరి ఎవరు లాగులు అయితే తడతలేవు. సహజంగా అదేంది అంటే అప్పుల కుప్పగా రాష్ట్రంగా ఉంది. ఇప్పుడు దేని గురించి ఏ డొల్లతనం తీసినా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి సరి అయిన బలం ఏంటంటే 64 స్థానాలు, వీళ్ళు ఏదైనా చేయడానికి సాహసోపయిస్తారు అనేది నాకైతే ఒక నమ్మకం అనిపిస్తుంది. మరి తెలంగాణలో రాజకీయాలను చూస్తే అట్లా అనిపిస్తాను. ఇగో మొగోడు చెప్పిండు చూడుర్రి, ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ, అధికారం వారి చేతిలో ఉన్నది, ఏ విచారణ కమిటీ వేసిన అభ్యంతరం లేదు. కేటీఆర్ రాష్ట్రాన్ని అప్పులలో ముంచామంటూ మాట్లాడడం సరికాదు, మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లే. విద్యుత్ రంగంలో 1.37 లక్షల కోట్ల ఆస్తులను సృష్టించినాం. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం అప్పులలో రాష్ట్రానికి 24వ స్థానం. తెలంగాణతో పోలిస్తే అమెరికా, బ్రిటన్ దేశాల అప్పులు ఎక్కువ. ఆర్బీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 0 అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మేము 65, మీరు 54. అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్, తప్పుపట్టిన అధికార విపక్ష సభ్యులు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటేనని కేటీఆర్ కామెంట్స్ చెప్తున్నాయి. పొన్నం మేము ఏ పార్టీ పక్షం కాదు, జనపక్షమే, బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. సో మొత్తానికి ఏ ఎంక్వైరీ చేసినా సిద్ధమేర మగోడా, మీరు ఏమేస్తారో ఏరి చూద్దాము అంటున్నారు కేటీఆర్. మరి ఇక ఈ ఇద్దరు మొగోళ్ళు కలిసి మరి ఏ పార్టీ ఎవరి మీద ఎంక్వైరీ చేస్తారు, ఏ పార్టీ తెలంగాణ ప్రజల మీద చూపెడతారు అనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే వాస్తవాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది కాబట్టి వాస్తవ కోణం ఏంది అనేది కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంది.
సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తాం. ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు, బ్యారేజ్ రిపేర్ల నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన. తమకేం సంబంధం లేదన్న ఎల్ఎన్టీ సంస్థ. మార్చిలోనే ముగిసిన డిఫాల్ట్ లయబిలిటీ పీరియడ్ ఎన్నికల లబ్ధి కోసం ఆ విషయాన్ని దాచి తప్పదో పట్టించిన బీఆర్ఎస్ ఎల్ఎన్టీ లేఖలో బయటపడ్డ నిజాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. ఇక దొంగలు ఉలువంచుకుంటారు. ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు టాప్. 8 నెలల్లో 15,024 మొబైల్ ఫోన్స్ రికవరీ, 43,935 ఫోన్ల ట్రేస్, 1,06,132 బ్లాక్ మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళ దరఖాస్తు చేసుకోవాలని పోలీసుల సూచన అంటూ కూడా. నేనేం చెప్తున్నా అంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మహిళల గల్లంతు జరుగుతుంది. మహిళలు మిస్ అవుతున్నారు, చిన్న బాలికలు మిస్ అవుతున్నారు. ఈ విషయాన్ని మీరు టాప్ అని నిరూపించరు, అప్పుడు నమ్ముతా. అప్పటిదాకా ఇవన్నీ ఉంటేనే ఉంటాయి. ఏంది అరేబియా సముద్రంలో మాల్టా నౌక హైజాక్. అరేబియా సముద్రంలో మాల్టా దేశానికి చెందిన కార్గో ఫిష్ను సోమాలియా పైరేట్లు హైజాక్ చేశారు. ఏవిఎం రియోనా అనే నౌకను కాపాడేందుకు ఇండియన్ నేవీ తన గస్తీ విమానాన్ని యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను పంపింది. ప్రస్తుతం సోమాలియా తీరం వైపుగా నౌక తరలిపోతున్న హైజాక్ అయిన షిప్లో అంగోలా, బలేర్గియా, మయన్మార్కు చెందిన 18 మంది సిబ్బంది ఉన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశాను. ఇక గిరి హైదరాబాద్లో సంచలనం వంటిది. ఈ కుక్క రేటు 20 కోట్లు. అత్యంత ఖరీదైన ఏంది క్యాసియన్ ఫేష్ఫర్డ్ జాతి కుక్క ఇది. దీని ధర 20 కోట్లు. శనివారం ఈవెంట్లో పాల్గొనేందుకు దీన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. దీనిని పూర్తి స్థాయిలో కూడా 20 కోట్ల ఈ కుక్కకు. ఓ కొడుకు 20 కోట్ల రూపాయలట అండి ఈ కుక్కకు. నీ మనసులకు లేని విలువ కుక్కలకు ఉన్నది. ఏంది నిరుద్యోగి ఆత్మహత్య, ఊళ్ళో ముఖం చూపించుకోలేకపోతున్నానంటూ నోటు. మహబూబాద్ జిల్లా సూర్యతండాలో విషాదం అంటూ చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన నియామకాలు సక్రమంగా జరగకపోవడం, పరీక్షా పేపర్ల లీక్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గిరిజన యువకుడు బూక్య విజయనాయక్ 23 ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి వ్యవసాయ బాగిలో దూకి రాత్రి బలవన్ మరణానికి పాల్పడ్డారు. వివరాలను డోర్నకల్ సిఐ ఉపేందర్ వెల్లడించారు. మహబూబాద్ జిల్లా కార్ల మండలం సూర్య సత్య తండాకు చెందిన జయరాజ్, కల్పనకు కొడుకులు విజయ్ కుమార్, ఆకాష్ ఉన్నారు. 15 ఏళ్ల కింద జయరాజ్ చనిపోవడంతో కల్పన తన తల్లి వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇక చూడరే ఏమో అంటే మొన్నటి వరకు ఎవరు ఒక్క నిమిషం. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగులారా, మీకు చేతులెత్తి వినమ్రంగా జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను ఒక విన్నపం పెడుతున్నా. ఏంది అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కాదు మీరు చదివిన చదువులు. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ రిపీట్, ఆత్మహత్య చేసుకోవడానికి కాదు మీరు చదివిన చదువులు. నలుగురికి ఉపాధి అవకాశాలు ఇచ్చేందుకు చదవాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మార్పు వస్తుంది, రేపు మాపో నోటిఫికేషన్ కూడా వస్తుంది. టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రక్షాళన కూడా మొదలవుతున్నది. ఇలాంటి పరిస్థితులలో మేము ఆత్మహత్య చేసుకుంటామంటే ఇది దేనికి సంకేతం? కన్న తల్లిదండ్రులు రేపు వృద్ధాప్య వయస్సులో రోడ్డు మీద పడతారు. నీ తోడబుట్టిన వాళ్ళు ఏం చేయాలో దిక్కుదోచని స్థితులలో ఉంటారు. నీ కుటుంబ బంధాలకు సంబంధించి ఎంత అధ్వానంగా మారిపోతే అర్థం చేసుకో. పరీక్ష రాలేదనే రాజకీయ నాయకుడు తిట్టిండనో, కన్న తండ్రి ఏమన్నదాన్ని, తండ్రి మందలు ఇచ్చాడని, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని, భవిష్యత్తు అంధకారంలో మారిపోయిందని, భవిష్యత్తు గమ్యం లేదు అనే విషయాన్ని, ఇలాంటి చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకోకండి. దయచేసి చెప్తున్నా. ఉద్యోగమే మీ జీవితం అనుకుంటే ఇక మీ అంత దుర్మార్గమైన విషయం ఇంకోట్లేదు. మరి నేను చదివిన నెంబర్ 1 మార్కులు వచ్చినాయి. నెంబర్ 1గా చాలా ఉద్యోగాలకు అప్లికేషన్ చేసిన. ఇదే టీఎస్పీఎస్సీలో. ఆత్మహత్య చేసుకున్నావా? ఆత్మహత్య చేసుకునే పిరికి పంద చర్య ఎందుకండి? ఇప్పుడు ఈ పిల్లగాడు విజయ్ కుమార్ అనే పిల్లగాడు ఇప్పుడు ఎందుకు చచ్చిపోయింది? మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి వీళ్ళ కుటుంబానికి ఏదో ఒక భరోసా ఇవ్వాలి. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎగిరిగా మొగోళ్ళ లెక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా మరి ఇప్పుడు ఈ కుటుంబానికి ఏదో ఒక సాయం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడింది, 17 రోజులైంది. టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇంకా అయింది, క్లారిటీగా సమాచారం అనేది తెలంగాణ ప్రజలకు చేరలే. ఆ భయం, ఆ ఆందోళన వీళ్ళలో నెలకొన్నది. మరి వాళ్ళ ఆందోళన బాట బట్టి ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్ కుమార్. ఆ విజయ్ కుమార్ కుటుంబానికి మరి న్యాయం ఏం చేస్తావా? రేవంత్ రెడ్డి మీ మంత్రులకు సంబంధించి ఏం చేస్తారో చెప్పురి. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలారా ఇది ఊరి వీళ్ళకి ఎంతో కొంత సాయం చేయరు, విపక్షంలో ఉన్నోళ్ళు. పాపం ఇక ఆత్మహత్యలు వద్దు, తెలంగాణలో ఆత్మహత్యలు వద్దు. దయచేసి గుర్తుపెట్టుకో, ఆత్మహత్య వద్దు, తల్లిదండ్రులు ముద్దు. గుర్తుపెట్టుకో. నువ్వు ఉద్యోగం ముద్దు అనుకున్నా పర్లేదు, కానీ చచ్చిపోవడం ఏందో నాకు అర్థం కాదు. ఇంకా ఏ కాలంలో ఉన్నామండి? ఉద్యోగాల కోసం చచ్చిపోతున్నారు. ఇజ్జత్ పోతుంది అసలు. ఆజ్కి బాత్. అధికారంలో ఏ పార్టీ ఉన్న గోడ దూకేందుకు బాగానే వస్తారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలను పీడించి
పీడించి ఆ తప్పులను బయటికి రాకుండా ఉండేందుకు ఎక్కువ శాతం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయ్యే జాదుగాలు బాగానే మోపారు. రేవంత్ అన్న ఆ పార్టీలో అవినీతికి అలవాటు పడినోళ్ళు ఇప్పుడు నీ వెనక నచ్చే ప్రయత్నం చేస్తారు. గ్రామ నాయకుల నుండి పై నాయకులు అందరూ మీ పార్టీలో గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారులే. జరగా జాదుగాళ్లతోనే పైలమే అంటూ కూడా నాగిరెడ్డి చెప్పిండు. అవును, అవులేగాళ్ళు అందరూ వస్తారు. నేనేదో నియోజకవర్గం బహుశా ఏ నియోజకవర్గం, మహేశ్వరం లేకపోతే ఏదో నియోజకవర్గంలో ఏకంగా ఒక ఎమ్మెల్యేని డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఫోన్ లేదు, నేను గెలిచినందుకు నా పార్టీడు కాదు, అసలు విపక్ష పార్టీల్లో చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా నువ్వు అసలు నీకు అర్హతనే లేదు ఎమ్మెల్యే కానీ తిట్టిన వాళ్ళందరూ కూడా ఫోన్లు ఎత్తి శుభాకాంక్షలు చెప్తున్నారు. మళ్ళీ మీ పార్టీలో జాయిన్ అవుతాను, ఎవరు రాకుర్రనైనా మీ ఫోన్లు కూడా చేయకూడదు, దండం పెడతా అని అన్నారు. దానికి సంకేతము అన్నట్టు ఇది గుర్తుపెట్టుకోరు. ఇక మొత్తానికి ఈ పంచాయతీ నిరుద్యోగం ద్రవ్యోల్బణమే కారణం, మోడీ విధానాలతో యువతలో నిరాశ, లోక్సభ దాడిపై ఘటనపై రాహుల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నిజంగా కూడా ఇదైతే వాస్తవమైన విషయం. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, భారతీయ జనతా పార్టీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది మరి అది ఏడిపోయింది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ప్రధాన విపక్ష పార్టీ పత్రికైన నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాం. వాడివేడిగా ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం, బీఆర్ఎస్ నిరసనకు ఛాన్స్ ఇవ్వకుండానే సభ వాయిదా ఖచ్చితంగా 6 గ్యారంటీల అమలు అంటూ కూడా చూడొచ్చు. గవర్నర్ ప్రసంగమా, రాజకీయ ప్రసంగమా? అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, మాగంటి గోపీనాథ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ హాల్కి అయితే బయటకు వస్తున్న సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. ఏం లేదుగా నువ్వా నేనా అన్నట్లుగా పంచాయతీ గట్టినే జరిగింది అనేది సూత్ర అర్థమవుతుంది. ఐడి కార్డు లేకుంటే టికెట్ తప్పనిసరి, లేదంటే 500 ఫైన్ అయిపోయా. స్థానిక ధృవీకరణ కోసమే ఐడి తప్పకుండా కండక్టర్ చూపాల్సిందే, నేటి నుంచి పక్కా అమలు అంటూ కూడా సజ్జనార్ చెప్పిండు. ఇక దీనికి సంబంధించిన అంశాన్ని కూడా చూసినాం. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా ఇక సేమ్ అండి. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి వాస్తవ కోణాలను కూడా మనం చూస్తున్న పరిస్థితి పడుతుంది. ఇక ఫైర్పూర్కు సంబంధించి జలరాశి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న అంశానికి సంబంధించి చూడొచ్చు. వాస్తవ కోణాలు ఏంటి, ఎట్లెట్లున్నాయి అనేది కూడా వాస్తవ కోణాలను కూడా చూస్తున్నాం. ఏంది అంటే ఇది పార్లమెంటుకు సంబంధించి దాడికి సంబంధించిన ఘటన అయితే చూస్తున్నాం. ఇక దాంతో పాటు ప్రజా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇది మన దినపత్రికనే. వాస్తవానికి దీంట్లో పనిచేయడానికి చాలా మంది విలేకరులు అవసరం. కానీ ఏంది అంటే ఒక్కొక్క విలేకరు సార్ 4-5 దిక్కులో పనిచేస్తుండే కాబట్టి ఓన్లీ నేనే పేపర్ రాస్తున్నా. జిల్లాల వ్యాప్తంగా రిపోర్టర్లు అందరికీ కూడా కావాలనుకున్నా కానీ నిర్ణయం అయితే మార్చుకున్నా. ఇక అసెంబ్లీలో వాడివేడి అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. అసెంబ్లీలో మరోమారు పోతిరెడ్డి పొగ ఆనాడు ఆహారతులు పట్టారన్న మంత్రి కేటీఆర్ ఎదుర్కొన్నందుకే మా నాయకుడు పీజేఆర్ అన్న సీఎం అంటూ కూడా చెప్పిన. ఇక వారివేడిలో జరుగుతుంది పంచాయతీ ఏముంటుంది. విద్యుత్పై పచ్చి అబద్ధాలు అంటూ కూడా మరో అంశం. తెలంగాణను అప్పుల కుప్పలుగా చేశారంటూ కూడా చూడొచ్చు. దివాలా కోరు రాజకీయాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసినాం. ఇక మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ కూడా మరో అంశం. ఇక అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయండి అంటూ కేరళ సీఎంకు ఎవరు కిషన్ రెడ్డి లేఖ అంటూ కూడా చూసిన పరిస్థితి. అయితే మిత్రులారా, నేను ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు తెలంగాణలో ఒక విపక్షంగా పోరాటం చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు మొన్నటి వరకు ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా మరో నమస్తే తెలంగాణ పత్రిక మరో టీ న్యూస్లో తయారైపోయింది. ఇది వాస్తవం. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం. అవునా కాదా మీ గుండె మీద మీరు చేసుకొని చూసుకోరు. ఒకటి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ జరగీడ సబ్స్క్రైబ్ చేయరు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఈ నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో సపోర్టు సహకారం అయితే అందించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ. ఎందుకంటే పూర్తికంగా ఇక నుంచి ఏంది అంటే రణరంగం అనేది సిద్ధమైంది. ఆ సిద్ధానికి సంబంధించి వాస్తవ కోణాలను అయితే మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వాస్తవంగా ఏం జరుగుతుంది, ఎట్లెట్లా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయాలకు సంబంధించి కూడా మీరు కూడా